గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మందికి ఉచిత వైద్య సేవలు అందించిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆ ఆసుపత్రికే వైద్యం అందించాల్సిన దుస్థితికి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాల సాయిరాం మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యం అందడం లేదని, నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానాకనే రోజులు మళ్లీ వచ్చాయని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి అధ్వానంగా మారిందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి కుట్లు వేసేందుకు దారం కూడా ఆసుపత్రిలో ఉండడం లేదని, బయట మెడికల్ షాపులో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని దుయ్యబడ్డారు. జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ మీటింగుల్లో మాజీ మంత్రి హరీష్ రావు పలుమార్లు వైద్య శాఖ అధికారులను హెచ్చరించినప్పటికీ వారిలో ఇప్పటికీ మార్పు రాలేదని అన్నారు. సాయిరామన్న చెప్పిన విధంగా ఎమర్జెన్సీలో అంటే ఏమైనా యాక్సిడెంట్ కేసులు కానీ లేకపోతే పాము కరిస్తే కానీ ఇలాంటి ఏమన్నా ఎమర్జెన్సీకి డైరెక్ట్ ఎమర్జెన్సీ కేసులు వస్తే వీటిని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం తీవ్రంగా జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో ఎంత పెద్ద కేసు అయినా సరే గాంధీకి పంపకుండా చూసుకున్నాడు మన హరీష్ అన్న. కానీ ఇప్పుడు ప్రతి కేసును కూడా ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ అందరు కూడా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ క్లినిక్ ఉన్నది కాబట్టి అందరు కూడా కొంతమందిని ఆడ ఒక మాఫియాలాగా తయారైపోయి ఏ కేసు వచ్చినా ఆఖరికి కుట్ల దారం ఒక యాక్సిడెంట్ అయి ముఖానికో దానికో దీనికో దెబ్బ వెళ్తే కుట్ల దారం కూడా బయట ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ షాప్కు రిఫర్ చేయడం జరుగుతుంది. కుట్ల దారం కూడా ఈరోజు నాడు ఎమర్జెన్సీ హాస్పిటల్లో లేదు. మొన్న సీరియస్గా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లో కూడా హరీష్ అన్న చాలా తీవ్రంగా డాక్టర్లను కానీ స్టాఫ్ను కానీ మేనేజ్మెంట్ కానీ అందరినీ కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అయినా అంత సీరియస్గా తీసుకున్నా కూడా ఏమి కూడా మారలేదు. మీరు అందరూ కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో వీక్షించవచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ కానీ డైట్ కానీ దోబీది కానీ ఎంత హీనంగా ఉందో మీరు అందరూ కూడా ఒకరోజు పరిశీలన చేయొచ్చు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ ఎంతో భరోసాతో వస్తాడు. కాబట్టి హాస్పిటల్ని ట్రీట్మెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ వీరు కీసరి పాపయ్య గారు, మాజీ వైస్ ఎంపీపీ చిన్నకోడు మండలి, అబ్దుల్ మొయిజ్ గారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు, పిండి అరవింద్ గారు, బీఆర్టీ జిల్లా అధ్యక్షుడు లైశెట్టి నవీన్ గారు, మా పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదే రకంగా విలేకరులందరికీ నమస్కారం. గత